ఇండియన్ క్యాపిటల్ న్యూఢిల్లీలో విద్యార్థులు, యువత, ప్రజలు అక్కడ ఉన్న ఇండియా గేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసన ఎందుకోసం అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి, దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు చేస్తున్న సమయంలో విద్యార్థులపై, యువతపై అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు కఠినంగా వారిపైన లాఠీచార్జ్ చేయడం, వారిపైన కఠినంగా కొట్టడం కూడా జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసే ప్రక్రియ ఖచ్చితంగా కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న విద్యార్థులు, యువత పైన పోలీసులు అట్లాంటి అరాచకాలు సృష్టించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విద్యార్థులు కిడ్మా యొక్క సంబంధించిన పోస్టర్లను చూపించడం, పోస్టర్లను చూపించడం ద్వారా వారిని అరికట్టే విధంగా వారిపైన కేసులు కూడా అక్కడ అధికారులు చేయడం జరిగింది. అసలు ప్రశ్నించే విద్యార్థులను ఇట్లాంటి అణిచివేస్తే విద్యార్థులు ఏ విధంగా ముందరకొచ్చి పోరాడగలుగుతారు? అంటే విద్యార్థులు, యువకులు వీరిపైన హింసాకాండాలు సృష్టిస్తే దేశవ్యాప్తంగా యువకులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పైన ప్రశ్నిస్తూ ఖచ్చితంగా తిరగబడతారు. వారి హక్కులని వాళ్ళు ఖచ్చితంగా గలం విప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది.